హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బొగ్గు కొరతకి సంబంధించి. మన దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగే కొద్దీ బొగ్గు కొరత కూడా అధికమవుతోంది. దానివల్ల లాస్ట్ ఇయర్ విద్యుత్ ఉత్పత్తి అనేది 36% తగ్గింది. గత అక్టోబర్లో డిమాండ్కి సరఫరాకి మధ్య 8.20 కోట్ల యూనిట్ల అంతరం అనేది ఏర్పడితే ఏప్రిల్లోకి వచ్చేసరికి 6.88 కోట్ల యూనిట్ల అంతరం అనేది వచ్చింది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో కోతలు అనేవి తప్పట్లేదు. ఏపీలో అయితే ఈ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. దేశంలో మొత్తం 3.95 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అదే సమయంలో ఒక్క రోజుకి గరిష్ట విద్యుత్ డిమాండ్ని 2 లక్షల మెగావాట్ల లోపే ఉంటోంది. అంటే ఆ మాత్రం కూడా సక్రమంగా ఉత్పత్తి చేసి సరఫరా చేయటంలో ప్రభుత్వాలు అనేవి విఫలమవుతూ ఉన్నాయి. దాంతో ప్రజలకి సమస్యలు అనేవి తప్పట్లేదు. అయితే దేశీయంగా మనం చూస్తే 2.04 లక్షల స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి విద్యుత్ కేంద్రాలు ఉన్నాం. వాటన్నింటికీ కూడా బొగ్గే ఆధారంగా ఉంది. దాని సరఫరా సరిగ్గా లేక మనం చూస్తే దేశవ్యాప్తంగా 50కి పైగా కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి కావాలి అంటే కనీసం 14 నుంచి 26 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి. కానీ కొన్ని కేంద్రాల్లో కనీసం 4-5 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. విద్యుత్ డిమాండ్కి తగినట్టుగా మన దేశంలో బొగ్గు ఉత్పత్తి లేక దిగుమతుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి కోల్ ఇండియా, సింగరేణి సంస్థలు ఉత్పత్తి చేస్తున్నటువంటి బొగ్గు ధర నాణ్యతను బట్టి టన్నుకి 2,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ విదేశీ బొగ్గు గనుల కంపెనీలు మాత్రం గడిచిన 3 ఏళ్లలో ధరల్ని టన్నుకు 7,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకి పెంచేశాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు అనేవి పెరిగిపోయాయి. ఫలితంగా యూనిట్ కరెంటు ఉత్పత్తి వ్యయం అనేది గత ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు 3 రూపాయలు పెరిగింది. జాతీయ ఇంధన ఎక్స్చేంజ్లో యూనిట్ కరెంట్ని 12 రూపాయలకి కొనలేక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కోతలు విధిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మార్చి నెల మొత్తానికి కూడా 57.40 కోట్ల యూనిట్ల కరెంటు కొరత అనేది ఏర్పడింది. ఈ లోతుని పూడ్చలేక గంటల కొద్దీ కరెంటు సరఫరా నిలిపివేశారు. విదేశీ బొగ్గు మీద ఆధారపడినటువంటి 10 విద్యుత్ కేంద్రాలు ఇటీవల మూతపడ్డాయి. అలా గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 11 నెలల్లోగా దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 10.53 లక్షల మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా దాన్ని పూర్తి స్థాయిలో సాధించలేకపోవటానికి బొగ్గు కొరత ప్రధాన కారణంగా నిలిచింది. అయితే దేశంలోని అన్ని గ్రామాలకి కరెంటు సదుపాయం కల్పించినటువంటి ఘనత మాదే అన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం చెప్తూ ఉన్నా ఎన్ని గ్రామాలకి రోజంతా కరెంటు సరఫరా అవుతోంది, ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎన్నేసి గంటలు కరెంటు కోతలు విధిస్తున్నారు అనేటటువంటి వివరాల్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పంటల సాగుకి రైతులకి కోతలు లేని కరెంటు అందుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 7 గంటలైనా సేద్యానికి సక్రమంగా సరఫరా కావట్లేదు. తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు కన్నా తెలంగాణ అనేది ముందుంటే జాతీయ సగటు కన్నా ఏపీ అనేది కిందుండిపోయింది. భౌగోళికంగా జనాభా పరంగా తెలంగాణ కన్నా పెద్దదైనటువంటి ఏపీలో కరెంటు వినియోగం తక్కువ ఉండటానికి అక్కడి ప్రభుత్వం వినియోగిస్తున్నటువంటి కరెంటు కోతలు ప్రధాన కారణంగా ఉన్నాయి. అయితే బొగ్గు నిల్వలు అనేవి ముందస్తుగా పెంచుకొని విద్యుత్ డిమాండ్ని అంచనా వేసి కొనుగోలు సరఫరాల్లో చురుగ్గా వ్యవహరిస్తేనే ప్రజలకి కరెంటు కోతలు అనేవి ఉండకుండా ఉంటాయి. ప్రభుత్వం వాటిని సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలని అంటే మనము ఏవైతే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్కి వెళ్లకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలనే నమ్ముకుంటే బొగ్గు కొరత వల్ల దేశీయంగా పోను మరింత ఇంకా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ల మూసివేత వల్ల కలిగే లాభాలని వివరించండి. ఏమేం లాభాలు ఉంటాయి? ఒకటి వచ్చేసరికి ఎకనామిక్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి అంటే ఎఫిషియన్సీ అనేది పెరగటం. ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డర్ ఇన్ఎఫిషియెంట్ ప్లాంట్స్ని షట్ డౌన్ చేస్తే దానివల్ల ఏమవుతుంది, కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయి. లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్కి వెళ్తాం కాబట్టి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అలాగే కోల్ యూసేజ్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. అలాగే మనం చూస్తే ఈ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూషన్ కంట్రోల్ మెకానిజంకి ఇది ఉపయోగపడుతుంది. అంతే కదా అండి. ఓల్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి పొల్యూషన్ కంట్రోల్ చేయటంలో అన్ఎకనామికల్గా ఉంటాయి. అంటే ఆ ఎమిషన్ స్టాండర్డ్స్ని అవి మనకు కావాల్సిన స్టేజ్లోకి అవి మీట్ అవ్వలేవు.
దానివల్ల ఏమవుతుంది, పర్యావరణానికి మరింత హాని కలుగుతుంది. కాబట్టి అలాంటి వాటిని కనుక మూసివేస్తే దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అనేది అవుతుంది. అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఏంటి, ఎందుకని ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది, అన్ట్రీటెడ్గా వాటర్ ఏదైతే మనం చూస్తూ వాటర్ పొల్యూటెంట్స్ని కోల్ థర్మల్ పవర్ ప్లాంట్స్లోకి వచ్చేసరికి ఎస్పెషల్గా ఓల్డర్ వాటర్లో అయితే ఏంటి, వాటి వల్ల విడుదలయ్యేటటువంటి ఆ నీటి వల్ల, ఆ ఎయిర్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా మరియు ఫానా ఏదైతే ఉంటుందో అందులో అక్కడ నివసించడానికి యోగ్యతగా లేకుండా అవి మారిపోవచ్చు. అంతేకాకుండా ఆ వాటర్ని అన్ట్రీటెడ్గా అలా వదిలేయటంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ డిగ్రేడేషన్కి కారణమవుతుంది. అంతేకాకుండా ఇలా థర్మల్ పవర్ ప్లాంట్స్ని కనుక మూసివేస్తే, అది కూడా ఓల్డ్ థర్మల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని కనుక మూసివేస్తే దానివల్ల ఏమవుతుంది, ఈ ఓల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని మళ్ళీ రెట్రోఫిట్ చేయకుండా కొత్తవి తీసుకురావటం వల్ల, అది కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి రెన్యూవబుల్ సైడ్కి వచ్చామనుకోండి, దానివల్ల పర్యావరణానికి మేలు చేకూరుతుంది. ఒకవేళ మళ్ళీ ఈ ఓల్డ్ ప్లాంట్స్ని రెట్రోఫిట్ చేయాలి అంటే దానికి సంబంధించి ఎక్కువ సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఓల్డ్ ప్లాంట్స్ని మళ్ళీ రెట్రోఫిట్ చేసినా కూడా వాటి యొక్క ఎమిషన్స్ ద్వారా ఈ టాక్సిసిటీని మనం రెడ్యూస్ చేస్తాము అనేటటువంటి నమ్మకం కూడా లేదు. కాబట్టి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ని మూసివేయటం మంచిది అన్నట్లుగా. అంతేకాకుండా ఓల్డర్ కోల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి వాటికి బదులుగా రెన్యూవబుల్ సోర్సెస్ని మనం వాడామనుకోండి, అప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ సప్లైకి అలాగే ఆ డిస్కమ్స్ యొక్క రెవెన్యూ జనరేషన్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలకి సంబంధించి. పంచాయతీరాజ్ సంస్థలు పోను ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. అంటే ఏంటి, వాటికి దక్కాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క అవసరాలకి మళ్లిస్తూ ఉన్నాయి. అంటే సమాంతర వ్యవస్థల్ని రూపొందించి స్థానిక సంస్థల విధుల్ని వాటికి అప్పగించి ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేతులు కట్టేస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి నిధుల వ్యయాల్ని పర్యవేక్షించే అధికారం కలిగినటువంటి గ్రామ సభలు కూడా తూతూ మంత్రంగానే సాగుతూ ఉన్నాయి. వనరుల పంపిణీని మెరుగుపరచటం, అలాగే ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయటం, గ్రామస్తుల యొక్క దైనందిన అవసరాల్ని మేలైన పద్ధతిలో తీర్చటం, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించటం, పేదరిక నిర్మూలన లాంటి కార్యక్రమాల్ని అమలు చేయటం, ఇలాంటి విధుల్ని పంచాయతీరాజ్ సంస్థలు నిర్వహించాలి అంటే వాటిని స్వయం పాలిత సంస్థలుగా రూపొందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాటిని నిస్తేజపరుస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, పంచాయతీల అభివృద్ధి అనేది జరగట్లేదు. దానివల్ల అది చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతూ ఉన్నాయి. అంటే విధులు, అధికారాలు ఇలాంటివి ఇచ్చినా కూడా నిధులు ఇచ్చి ప్రభుత్వాలు అండగా నిలిచిన చోట మాత్రమే పంచాయతీరాజ్ సంస్థలు అనేవి ప్రగతి పథంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. మనం చూస్తే కేరళ పంచాయతీలు దీనికి సంబంధించి ఏవైతే ప్రగతిని సాధిస్తూ ఉన్నాయో దానిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రణాళిక అభివృద్ధి ప్రక్రియలో పంచాయతీలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా కేరళ ప్రభుత్వం అద్భుతమైన ఫలితాల్ని నమోదు చేస్తోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా పథకాల నిర్వహణకి గ్రామస్థాయి ప్రణాళికల రూపకల్పన చేయటం ఈ కేరళ యొక్క ప్రత్యేకత. అయితే పంచాయతీరాజ్ సంస్థల నుంచి వార్షిక ప్రణాళికల్ని సేకరించి తమ బడ్జెట్లో వాటికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా స్థానిక సంస్థల పాలనా సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు ఏదైతే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దానిని ఇటీవల 2026 వరకు పొడిగించింది. అందుబాటులో ఉన్నటువంటి వనరుల్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించేందుకు ఇది దోహదపడుతుంది అన్నట్టుగా కేంద్రం పేర్కొంటోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తేనే పంచాయతీలు తమ యొక్క విధుల్ని సజావుగా నిర్వహించగలవు. దానివల్లనే మన జాతిపిత కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేది సాకారం అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పంచాయతీలకి 11వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగం ఎన్ని అంశాలని బదిలీ చేసింది? మొత్తం ఎన్ని అంశాలున్నాయి పంచాయతీరాజ్కి సంబంధించి? 29 అంశాలు. అదే మున్సిపాలిటీస్కి అయితే 18 అంశాలు ఉన్నాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచం మిలిటరీ మీద చేసేటటువంటి ఖర్చు పెరిగిపోతోంది అన్నట్టుగా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రీ ప్రకారం చూస్తే 2021లో 2,113 కోట్ల డాలర్లు అంటే సుమారు 162 లక్షల కోట్ల రూపాయలని మిలిటరీ కోసం ప్రపంచ దేశాలు ఖర్చు చేశాయి. ప్రపంచ దేశాలు మొట్టమొదటిసారిగా 2 లక్షల కోట్ల డాలర్ల మార్కుని దాటి ఖర్చు చేయటం అన్నటువంటిది ఇదే తొలిసారి. కరోనా రావటం, అలాగే మూతపడుతున్నటువంటి పరిశ్రమలు, పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్నటువంటి ఆదాయాలు ఇవేవీ కూడా ఈ ఖర్చుకు అడ్డు రాలేదు. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మనం చూస్తే ఈ సంవత్సరం మిలిటరీ వ్యయం అన్నటువంటిది 2.5 నుంచి 3 లక్షల కోట్ల డాలర్లకు పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు. అందులో ఈ మొత్తం ఖర్చులో మనం చూస్తే అమెరికా, భారత్, చైనా, యూకే, రష్యా ఈ 5 దేశాలు కలిసి 62% ఖర్చును చేయటం జరిగింది. 80,100 కోట్ల డాలర్లతో అమెరికా మొత్తం మిలిటరీ వ్యయంతో 38% వెచ్చించింది. అయితే నాటో దేశాల ఖర్చు అనేది కూడా పెరుగుతూ వస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్కి అమెరికా రక్షణ విదేశాంగ మంత్రులు ఉక్రెయిన్లో యుద్ధం ఆగదు, రష్యా మొత్తం బలహీనపడే వరకు యుద్ధం కొనసాగుతుంది, అప్పటి వరకు ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తానే ఉంటాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ యుద్ధం ఇప్పటికే 52 లక్షల మంది పౌరుల్ని శరణార్థులుగా మార్చింది. ఈ యుద్ధం వల్ల ఎంతో ధన నష్టం అనేది జరిగింది. అయినా కూడా మనం చూస్తే ఇప్పటి వరకు పంపిన ఆయుధాలు సరిపోవు అన్నట్టుగా అమెరికా హోంశాఖ ఇంకొక 6.5 కోట్ల డాలర్ల ఆయుధాలని పంపించటానికి ఆమోదముద్ర వేసింది. అయితే యుద్ధాలన్నా మిలిటరీ ఖర్చులు పెంచటమన్నా కూడా ప్రపంచ ఆయుధ కర్మాగారాలకి చాలా కలిసి రావటమే. పెద్ద పెద్ద ఆయుధ కర్మాగారాలు 2020 సంవత్సరంలో కోవిడ్ని కూడా లెక్క చేయకుండా దాదాపు 53,100 కోట్ల డాలర్ల ఆయుధ వ్యాపారం అనేది చేయటం జరిగింది. 2019తో పోలిస్తే ఇది సుమారు 1.3% ఎక్కువ. అదే సంవత్సరం మనం చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.1% సంపదని కోల్పోయింది. అయినా కూడా ఈ వ్యాపారం అనేది పెరిగింది. ప్రపంచ అతిపెద్ద 100 ఆయుధ కర్మాగారాల్లో అమెరికాకి చెందినటువంటి 41 కంపెనీలు 54% ప్రపంచ ఆయుధాల అమ్మకాలతో దాదాపు 28,500 కోట్ల డాలర్లు సంపాదించాయి. కాబట్టే ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి చర్చలకి ముందుకు వస్తున్నా అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధులు వచ్చేసరికి ఈ చర్చలకి దూరంగా ఉండవంటూ ఉన్నారు. అంటే యుద్ధం ఎంతకాలం ముందుకెళ్తే అమెరికాకి అంత లాభం అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి. సిప్రీ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచ దేశాలు మిలిటరీ కోసం ఎంత ఖర్చు చేశాయి? ఎంత ఖర్చు? 162 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేశాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైటాన్ ఉపగ్రహానికి సంబంధించి. ఈ ఉపగ్రహం గురించి అమెరికా శాస్త్రవేత్తలు కొన్ని అంశాలని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఉపగ్రహం మీద భూమిని పోలినటువంటి భౌగోళిక అంశాలు ఉన్నాయి అన్నట్టుగా తేల్చటం జరిగింది. మనం చూస్తే సీజన్ల వారీగా అక్కడ చోటు చేసుకునేటటువంటి ఇసుక చక్రం వల్ల ఇవి ఏర్పడేటటువంటి తీరుని గుర్తించటం జరిగింది. శనిగ్రహం చుట్టూ 82 చందమామలు అనేవి ఉన్నాయి, అంటే శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. దానిని ఒక మినీ సౌర కుటుంబంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ ఉపగ్రహాలన్నింటిలోకి టైటాన్ అన్నటువంటిది చాలా ప్రత్యేకం. ఇది సరిగ్గా భూమిని పోలి ఉంటుంది. టైటాన్ మీద నదులు, సరస్సులు, సముద్రాలు లాంటివి ఉన్నాయి. అయితే వాటిలో నీరు కాకుండా ద్రవ మీథేన్ అనేది ప్రవహిస్తూ ఉంది. హిమమయంగా ఉండేటటువంటి ఈ టైటాన్ ఉపరితలం మీద నత్రజని గాలులు హైడ్రోకార్బన్ ఇసుక తెన్నెల్ని నిర్మిస్తూ ఉన్నాయి. అంటే దీని మీద విభిన్నమైనటువంటి తెన్నెలు, మైదాన ప్రాంతాలు ఏర్పడినటువంటి తీరుని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఇక్కడ చూస్తే మనము భూమి మీద సిలికేట్ శిలలు, ఖనిజాలు కోతకు గురై కొంతకాలానికి అవక్షేప రేణువులుగా మారతాయి. అవి గాల్లో, నదుల్లో ప్రయాణిస్తూ అవక్షేప పొరలుగా ఏర్పడుతూ ఉంటాయి. అలానే టైటాన్ మీద కూడా ఇసుక తిన్నెలు, మైదానాలు ఇదే రీతిలో ఏర్పడ్డాయి అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే భూమి, అంగారకుడు, శుక్రుడు వీటి యొక్క తీరుతెన్నులకు భిన్నంగా టైటాన్ మీద అవక్షేపాలు ఘన సేంద్రియ పదార్థాలతో తయారయ్యాయి. ఈ రేణువులు గాలి ద్వారా వెళ్లేటటువంటి క్రమంతో పరస్పరం ఢీకొంటాయి. అప్పుడు వాటి పరిమాణం అనేది తగ్గిపోతుంది. బలహీనమైన ఈ ప్రాథమిక సేంద్రియ పదార్థాలు టైటాన్ ఉపరితలం మీద విభిన్న ఆకృతుల్ని ఏర్పరిచే రేణువులుగా ఎలా రూపాంతరం చెందాయి అన్నటువంటిది ఇంతకు ముందు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడేంటి, ఈ రేణువులు పరస్పరం ఢీకొనే సమయంలో కొన్నిసార్లు అతుక్కొని పెద్దవిగా కూడా మారుతున్నాయి అన్నట్టుగా తేల్చారు. అందువల్ల అవి గాలి ప్రభావాన్ని ఎదుర్కొని దీర్ఘకాలం పాటు టైటాన్ మీద ఇసుక తెన్నెల్ని ఏర్పరుస్తున్నాయి అన్నట్టుగా కనుగొనటం జరిగింది.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, టైటాన్ ఏ గ్రహం యొక్క ఉపగ్రహం? ఏ గ్రహం? శని గ్రహం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో రాబోయే 10 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధించి 16 లక్షల ఉద్యోగాలు సృష్టించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఔషధ, ఐటీ రంగాలకు దీటుగా ఎలక్ట్రానిక్ రంగాన్ని అభివృద్ధి చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తుల సమూహాలు అంటే వీటి యొక్క క్లస్టర్లు ప్రస్తుతం 2 ఉన్నాయి. కొత్తగా ఇంకొక 2ంటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో రాబోయే 10 ఏళ్లలో ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పనని లక్ష్యంగా పెట్టుకుంది? ఎన్ని లక్షలు? 16 లక్షల ఉద్యోగాల కల్పనని లక్ష్యంగా పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలోని జాతీయ రహదారులు ఇక మీదట కనీసం 10 మీటర్ల వెడల్పుతో ఉండబోతున్నాయి. అంటే ఇప్పటికే అనేక జాతీయ రహదారులు 4, 6 వరుసలతోనూ మరికొన్ని 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల్లోనూ ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లలో రాష్ట్ర రహదారుల నుంచి జాతీయ రహదారులుగా మారినవి 7 మీటర్ల వెడల్పుతోనే ఉన్నాయి. ఇక మీదట వీటిని 10 మీటర్లకు విస్తరిస్తారు. వీటితో పాటుగా కొన్ని 2 వరుసల రహదారుల్ని 4 వరుసల రహదారులుగా విస్తరించేందుకు 2022-23 వార్షిక ప్రణాళికలో రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అన్నటువంటిది చోటు కల్పించింది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదా డిపిఆర్ తయారీ, భూసేకరణ ప్రక్రియ, వీటికి సంబంధించి 4th స్టాండింగ్ ఫినాన్షియల్ కమిటీ ఆమోదించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏపీ రాష్ట్రంలోని ఎన్ని జాతీయ రహదారుల్ని 4 వరుసలతో విస్తరించాలని రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది? ఎన్ని రహదారుల్ని? 8 నేషనల్ హైవేస్ని, 8 జాతీయ రహదారుల్ని మొత్తం 310 కిలోమీటర్లతో 4 వరుసలుగా విస్తరించేందుకు దాదాపు దీనికి 4,890 కోట్లు ఖర్చవుతుంది అన్నట్టుగా భావిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రామ పంచాయతీల్లో 100% ఆడిటింగ్తో తెలంగాణ రాష్ట్రం నేషనల్ లీడ్ స్టేట్గా నిలిచింది. పంచాయతీ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా 2వసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణలో మొత్తం 32 జిల్లా పరిషత్లు, 540 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గ్రామ పంచాయతీల్లో 100% ఆడిటింగ్తో ఏ రాష్ట్రం 2వసారి తొలి స్థానంలో నిలిచింది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మరియు రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తోంది. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT హైదరాబాద్ భాగస్వామ్యంతో AI టెక్నాలజీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయబోతోంది. పైలట్ ప్రాజెక్ట్ కోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి క్లస్టర్ని ఎంపిక చేయటం జరిగింది. పాఠశాల రోజువారీ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక వినియోగం మీద ఇప్పటికే అక్కడి మండల విద్యాధికారితో పాటు క్లస్టర్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అలాగే రీసోర్స్ పర్సన్స్కి IIIT ప్రాథమికంగా అవగాహనని కల్పించింది. అయితే మనం చూస్తే విద్యా విధానం 2021 ప్రకారం విద్యార్థులకి ఫార్మేటివ్ అసెస్మెంట్లు తప్పనిసరి చేయటంతో ఉపాధ్యాయులు ప్రతి తరగతిలోని విద్యార్థులకి కూడా వారానికి ఒకసారి మదింపు చేయాల్సి వస్తోంది. తరగతిలో విద్యార్థుల యొక్క శరీర భంగిమ ఎలా ఉంది, వాళ్ళ ఏకాగ్రత ఎలా ఉంది, ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నటువంటి తీరు ఎలా ఉంది, ఈ ప్రాతిపదికగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కెమెరాలు, స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇతర పరికరాలు ఇవి విద్యార్థుల యొక్క గ్రాహక శక్తిని అంచనా వేసి నివేదికలు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధని తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ ప్రవేశపెడుతోంది? ఎక్కడ? కనకమామిడి క్లస్టర్. అక్కడ మొత్తం 18 పాఠశాలలు కలిగి ఉన్నాయి. ఎక్కడ ఉంది ఈ కనకమామిడి క్లస్టర్? మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీస్టర్ నది మీద వంతెనని ధ్వంసం చేశారు అన్నట్టుగా. మనం చూస్తే ఒడిస్సా అనేటటువంటి ప్రదేశం అనేది ఉంది. ఈ ఒడిస్సా తీరంలోని కొన్ని ప్రాంతాలకి అనుసంధానానికి ఈ నీస్టర్ నది మీద ఉన్నటువంటి వంతెన చాలా కీలకమైంది. దీన్ని ధ్వంసం చేయటం ద్వారా రొమేనియా నుంచి ఉక్రెయిన్కి ఆయుధాలు, సరుకులు సరఫరా కాకుండా రష్యా అడ్డుకున్నట్లయింది. ఉక్రెయిన్లోని మొత్తం 38 లక్ష్యాల మీద
రష్యా క్షిపణులతో దాడులు చేయటం జరిగింది. జపోరిజియా సమీపంలోని మందుగుండు సామాగ్రి డిపోని ధ్వంసం చేశాము. అలాగే స్లోవాన్స్క్లో ఉన్నటువంటి MiG-29 యుద్ధ విమానాన్ని కూల్చివేశాము అన్నట్టుగా రష్యా ప్రకటించింది. అంతేకాకుండా మెరియోపోల్ నుంచి రష్యా తన బలగాల్ని ప్రకటిస్తున్నట్టుగా ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. లుహాన్స్క్లో జరిగినటువంటి దాడుల్లో 3 పౌరులు మరణించగా ఒక చిన్నారి సహా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నీస్టర్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తోంది? మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇది నీస్టర్ నది అనమాట. నీస్టర్ నది ఉక్రెయిన్లో ప్రారంభమైంది. ఉక్రెయిన్లో ప్రారంభమయ్యి మాల్దోవా అన్నటువంటి ఈ దేశం గుండా ప్రవహిస్తూ మళ్ళీ తిరిగి ఉక్రెయిన్లోకే వస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉక్రెయిన్లోకి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ సీ ఏదైతే ఉందో లేదా నల్ల సముద్రం అంటాము, ఈ బ్లాక్ సీలో కలుస్తుంది. సో ఏ దేశాల గుండా ఇది ప్రవహిస్తోంది? మొదటగా ఇది ఉక్రెయిన్లో పుట్టింది. ఉక్రెయిన్ నుంచి మాల్దోవా లేదా మాల్డోవా అంటాము. ఈ మాల్డోవా అన్నటువంటి దేశంలోకి ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఉక్రెయిన్లోకి వచ్చి నల్ల సముద్రంలో కలుస్తుంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలకి సంబంధించింది. మనము పొద్దున్న లేచినప్పటి నుంచి పాలు, కూరగాయల దగ్గర నుంచి టీ తాగాలి అన్న ప్లాస్టిక్ కప్పులు, అలాగే ప్లాస్టిక్ బాటిళ్ళు, కూల్ డ్రింక్ బాటిళ్ళు, టిఫిన్లు, ఇలా పార్సిల్ తేవాలంటే ప్లాస్టిక్, దుస్తులు కొన్న ప్లాస్టిక్ కవర్లోనే తీసుకురావటం, అలా మన జీవితంలో మనకి పొద్దున్న నుంచి రాత్రి వరకు చాలా ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ ఉంటాము. కానీ రసాయనాలతో కూడినటువంటి ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవులతో సహా సమస్త జీవజాలానికి అలాగే పర్యావరణానికి కూడా హాని కలుగజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు చేస్తున్నటువంటి ఆ పొల్యూషన్ ఏదైతే ఉందో, అంటే నార్మల్గా ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవటానికి అంటే డికంపోజ్ అవ్వటానికి దాదాపు 400 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువుల యొక్క వాడకాన్ని ఎంత నివారించాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నా కూడా అది జరగట్లేదు. పైగా వీటి వినియోగం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతోంది అన్నట్టుగా కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత 4 ఏళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం అనేది రెట్టింపైంది. ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది అన్నట్టుగా తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది. అయితే ప్లాస్టిక్ వినియోగం మీద కేంద్రం అన్నటువంటిది ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు దీనికి సంబంధించిన ఆంక్షల్ని విధిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ని తీసుకొస్తే తాజాగా వాటిని సవరిస్తూ 2021 ఏడాది జూన్ నుంచి ఒకసారి వాడి పడేసేటటువంటి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ని నిషేధించటం జరిగింది. దీని ప్రకారం మనం నార్మల్గా వినియోగించే స్ట్రాలు, ఐస్ క్రీమ్ పుల్లలు, కప్పులు, చెంచాలు ఇలాంటి వాటిలో సింగిల్ యూజ్ ఏవైతే ప్లాస్టిక్ ఉన్నాయో వాటన్నింటిని నిషేధించారు. అంతేకాకుండా దీని మీద ప్రచారాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్లాస్టిక్ కట్టడికి సంబంధించి ఏపీ ఎలాంటి చొరవ తీసుకుంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ ప్లాస్టిక్ వినియోగం మరియు నియంత్రణలో ఏపీ మెరుగైన తీరు కనబరుస్తోంది అన్నట్టుగా కేంద్ర పర్యావరణ శాఖ ఈ నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా పట్టణాల నుంచి సేకరించిన వ్యర్థాలని రీసైక్లింగ్ చేయటం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నిర్వహణ పద్ధతుల్ని పాటిస్తోంది అన్నట్టుగా పేర్కొంది. మనం చూస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్లాస్టిక్ సంబంధ యూనిట్లు ఉంటే అందులో 117 ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి, 14 ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసేటటువంటి యూనిట్లు ఉన్నాయి. అయితే కేంద్ర నిబంధనల్ని అతిక్రమించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం ద్వారా ఏపీ రాష్ట్ర అధికారులు ఈ 235 టన్నుల ప్లాస్టిక్ బ్యాగుల్ని సీజ్ చేయటం జరిగింది. 1.64 కోట్ల జరిమానాని కూడా విధించారు. అంతేకాకుండా మనం చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తులకి సంబంధించి రాష్ట్రంతో కలిసి పనిచేయటానికి పార్లే ఇండియా అన్నటువంటిది ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించుకునేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ కంపెనీతో? పార్లే ఇండియా. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గోస్ట్ ఆఫ్ కీవ్గా అభివర్ణించే ఉక్రెయిన్ ఫైటర్ పైలట్ జనరల్ ఇటీవల మరణించాడు. అతడి పేరేమిటి? ఏ పేరు? మేజర్ స్టెఫాన్. కానీ ఉక్రెయిన్ మీద ఈ రష్యా సైనిక చర్య ప్రారంభమైన తొలి రోజుల్లో ఈ గోస్ట్ ఆఫ్ కీవ్ పేరు అనేటటువంటిది వినిపించింది. రష్యా యుద్ధ విమానాల్ని ఒక ఉక్రెయినియన్ ఫైటర్ పైలట్ క్షణాల్లో కూల్చేశాడు అన్నట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అతన్ని గోస్ట్ ఆఫ్ కీవ్గా పేర్కొనటం ప్రారంభించాయి. దాంతో ఉక్రెయిన్ ప్రజలు ఆ పైలట్ని హీరోగా చూడటం ప్రారంభించారు.
అలా ఈ గోస్ట్ పేరుని మేజర్ స్టెఫాన్గా కూడా కొన్ని పత్రికలు ప్రకటించాయి. స్టెఫాన్ చనిపోయే నాటికి 40 రష్యా యుద్ధ విమానాల్ని కూల్చినట్టుగా కూడా వార్తలొచ్చాయి. దీని మీద ఉక్రెయిన్ వైమానిక దళం వివరణని ఇచ్చింది. గోస్ట్ ఆఫ్ కీవ్ పేరుతో ఎలాంటి పైలట్ లేరు అన్నట్టుగా స్పష్టం చేయటం జరిగింది. అది ఒక కల్పిత పాత్ర అన్నట్టుగా పేర్కొంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఏ సంధితో ముగిసింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.